అయిన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించుము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచన భాగం. ఇది క్షమాపణ వాక్కు. గ్రీకు విద్వాంసి ప్లేటో ఇలా చెప్పారు, నీవు గనుక ఇతరులను క్షమించకపోతే ఏదో ఒక రోజున నీవు దాటవలసిన వంతెనను నీవు కూల్చుకున్నట్లే అని. అవును, క్షమించే మనసు లేకపోతే కలిసి జీవించడం సాధ్యమైన పని కాదు. ఎందుకంటే సాధారణంగా మనిషి సమాజ జీవి గనుక. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట తండ్రి అని ప్రార్థనతో ప్రారంభించబడి, ఆయన యొక్క చివరి మాట కూడా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ప్రార్థనతోనే ముగించబడింది. ఇది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తేటతెల్లముగా తెలియచేస్తూనే ఉంది. ఇకపోతే రెండవదిగా, మనిషికి ప్రాథమిక అవసరం ఒకటి ఉంది. అతనికి క్షమాపణ కావాలి. జన్మ కర్మ పాపాల చేత మనిషి సతమతమవుతూ ఆ పాప క్షమాపణ కొరకు బలులు, మంచి పనులు, తీర్థయాత్రలు అని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మానవాళికి సంపూర్ణ క్షమాపణ సిలువలో లభించింది, అది కూడా ఉచితంగా. యేసు తన జీవిత కాలంలో ఆయన యొద్దకు వచ్చిన ప్రజలను మనోపూర్వకంగా క్షమించారు. పక్షవాతంతో బాధపడుతూ వచ్చిన వ్యక్తిని ఆయన క్షమించి స్వస్థపరిచారు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని క్షమించి ఆమెను తిరిగి నూతన జీవితాన్ని అనుగ్రహించారు. చివరిగా పాపాత్మలని స్త్రీని సైతం ప్రభు క్షమించి ఆమె జీవితానికి సమాధానాన్ని అనుగ్రహించారు. యేసు ప్రభు తన పరలోక ప్రార్థనలో కూడా, ఇదిగో మేము మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించి అన్న ప్రకారము మా పాపములను క్షమించు అని ప్రార్థించమని చెప్పారు. యేసుక్రీస్తు యొద్ద క్షమాపణ కలదు. ఎంత ఘోర పాపినైనా ఆయన పాపము పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మారుస్తుంది. ఈరోజు నీవు ఎటువంటి పాపివైనా, ఎంతటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నా, శాపాన్ని అనుభవించే వ్యక్తివే అయినా ఆయన వద్దకు వచ్చినట్లయితే తప్పనిసరిగా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. నీ జీవితాన్ని క్షమించి క్షేమకరమైన స్థితిని ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్.